హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేయండి. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ని అయితే ఫాలో చేయండి. అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి టిప్స్ వల్ల మన టైము మనీ రెండు కూడా సేవ్ అవుతాయి. ఫస్ట్ టిప్ అండి, మనము ఇలాంటి క్లిప్స్ని ఓన్లీ బట్టలకి పెట్టడానికి మాత్రమే కాదు, మొబైల్ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే మనకి పిల్లలు ఎప్పుడైనా సరే ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు కానీ, మనం కిచెన్లో వంట చేసుకునేటప్పుడు కానీ ఫోన్ పట్టుకొని కూర్చోలేం కదా. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా 2 క్లిప్స్ని ఫస్ట్ మొబైల్కి ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత కింద సపోర్ట్ కోసం ఇంకొక 2 క్లిప్స్ని ఇలా కనుక పెట్టి మనము కిచెన్లో కౌంటర్ టాప్ పైన కానీ, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు ఇలా ఏదైనా టేబుల్ పైన పెట్టి కానీ పెట్టాము అనుకోండి, ఫోన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది పడకుండా దూరం నుండి ఫోన్ అనేది మంచిగా చూసుకోవచ్చు. మనం ఇంట్లో ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత ఇవి కలర్ షేడ్ అయిపోయినా, లూజ్ అయిపోయినా ఈ పిన్స్ వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా వీటిని మళ్ళీ కూడా రీయూజ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా గ్రాసరీస్ ఉంటాయి కదా, వన్స్ కొంచెం అయిపోయిన తర్వాత మనం డబ్బాలో పట్టలేదు అనుకోండి, ఇలా ప్యాకెట్లో పెట్టేసి పక్కన పెడుతూ ఉంటాము. మనం ఇలా డైరెక్ట్గా పెట్టడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా గాలిపోకుండా ఉండాలి అంటే ఇలా క్లిప్స్ని కనుక పెట్టాము అనుకోండి, మంచిగా స్టిఫ్గా అలానే ఉండిపోతుంది. మనం ఎప్పుడైనా పిల్లలు చదివేటప్పుడు కానీ, మనం చదివేటప్పుడు కానీ బుక్లో పేపర్స్ అనేది తిరిగిపోకుండా ఉండాలి, లేవకుండా ఉండాలి అంటే ఇలా ఎడ్జెస్కి పిన్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, పిన్స్ అనేది స్టిఫ్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి. ఇలా గ్రాసరీకి యూస్ చేసుకోవచ్చు. ఇలా బుక్స్లో కూడా ఇలాంటి పిన్స్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచడానికి కానీ, టీలో ఇలాచి చేయడానికి దంచడానికి కానీ ఇలాంటి చిన్న రోల్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఇది డైరెక్ట్ కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టి దంచినప్పుడు అందులో గట్టిగా సౌండ్ అనేది వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, అలాగే తొందరగా మెదగదు కూడా. సో మనం ఇంట్లో యూస్ అయిన సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ అనేది ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా రోల్కి కనుక వేసాము అనుకోండి, అది ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఏదైనా దంచుకున్నా సరే చాలా తొందరగా దనిగిపోతుంది. మనం ఎంత ఫోర్స్గా దంచినా సరే సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. దీనివల్ల మనం క్లాత్ అలాంటిది వేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా సాక్స్ కనుక వేసి పెట్టాము అనుకోండి, మనం ఎప్పుడు వాడుకున్నా కూడా సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పండక్కి కానీ, అకేషన్స్ కానీ ఇలా స్నాక్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. కొన్ని డేస్ తర్వాత ఈ స్నాక్స్ అనేది స్మెల్ అనేది వస్తాయి, ఆయిల్ స్మెల్ అనేది పట్టేస్తుంది. అలా స్మెల్ రాకుండా మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొన్ని రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ అనేది వేసి మనం మూటలా పెట్టేసి మనం డబ్బాలో పెట్టి మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే స్నాక్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటాయి, ఆయిల్ స్మెల్ అనేది కూడా పట్టకుండా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా క్రిస్పీనెస్ అనేది పోకుండా అలానే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం స్నాక్స్ స్టోర్ చేసేటప్పుడు గాలి తగలకుండా మూత పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఇలాంటి పెద్ద బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, ప్లాస్టిక్ బాక్సెస్, వాటిని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి వేస్ట్ అని పక్కన పడేయకుండా ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. ప్లాస్టిక్ బాక్సెస్ అనేది ఎవరు కూడా యూస్ చేయొద్దు, బట్ జస్ట్ ఇలా రీయూజ్ చేసుకునేలాగా ఉంటుంది అనేసి జస్ట్ నేను చూపిస్తున్నాను. ఈ బాక్స్లో మనం ఇంట్లో యూస్ చేయని మన కిచెన్లో ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ ఎక్స్ట్రా లైటర్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇలా కవ్వం కానీ ఇలా ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాటిని మనం డైరెక్ట్ కిచెన్లో పెట్టాము అనుకోండి, డస్ట్ అంతా పడుతుంది. సో మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనం యూస్ అయిన బాక్స్లో వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి చూడడానికి నీట్గా ఉంటాయి. మనం యూస్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకే బాక్స్లో ఉంటాయి, మనం తీసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా సరే ఫంక్షన్కి కానీ, అకేషన్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం మొత్తం రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకొని మనం వెంటనే స్టార్ట్ అయ్యామో అనుకోండి, ఏదైనా పని చేసినా సరే నెయిల్ పాలిష్ అంతా కూడా పాడైపోతుంది. మనం టైం లేదు అనుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టినా సరే మినిమం ఒక 5 to 10 minutes అయితే తప్పకుండా అది ఆరే వరకు అయితే వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయాల్సిన పని లేకుండా నెయిల్ పాలిష్ పెట్టిన వెంటనే పోకుండా ఉండాలి అంటే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఒక 30 seconds తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్న ఫింగర్స్ ఉంటాయి కదా, అందులో కనుక పెట్టేసి జస్ట్ ఒక 30 seconds వదిలేసి కనుక తీసాము అనుకోండి, దీనివల్ల నెయిల్ పాలిష్ అనేది గట్టి పడుతుంది. మనకి ఏదైనా పని చేసుకున్నా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది. ఈవెన్ శారీస్కి కానీ దేనికైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా స్టిఫ్గానైతే ఉండిపోతుంది. నెక్స్ట్ టిప్,
అందరూ కూడా రెగ్యులర్గా ఇలాంటి టిక్లీస్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. కొంతమందికి టిక్లీస్ పెట్టుకోవడం వల్ల పెట్టుకున్న ప్లేస్లో ఎలర్జీ అనేది వచ్చేస్తుంది, ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. అలా ఎలర్జీ ఇచ్చింగ్ వచ్చేవాళ్ళు స్టిక్కర్ పెట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం మనం యూస్ చేసే బాడీ లోషన్ ఉంటుంది కదా, ఆ బాడీ లోషన్ అనేది అప్లై చేసి దానిపైన ఇలా స్టిక్కర్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి దీనివల్ల ఇచ్చింగ్ అనేది రాదు, అలాగే మనకి ఎలర్జీ అనేది రాకుండా ఉంటుంది. మనం ఈవినింగ్ వరకు ఉన్నా సరే ఎలాంటి చేంజెస్ అనేది అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చుకున్నాము అనుకోండి, తెచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. జస్ట్ ఒక 1 డే అయిపోగానే వెంటనే వాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా, ఆకుకూరలైనా కొత్తిమీర అయినా తొందరగా వాడిపోతుంది. మనకు అలా వాడిపోకుండా వారం రోజులు 10 రోజులైనా సరే కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే చాలామంది ఆకుల్ని కట్ చేసి బాక్స్లో వేసి స్టోర్ చేస్తారు. అలానైనా చేసుకోవచ్చు, బట్ అలా టైం లేదు అనుకున్న వాళ్ళు ఇందులో తడిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి వేర్లతో సహా అందులో పెట్టేసి పైన టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసాము అనుకోండి, మనకి 10 to 15 డేస్ ఉన్నా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటాయి, ఆకులు అనేది పండు బారకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్కి వెనక దిమ్మెలు అనేది ఉంటాయి కదా, అవి లూజ్ అనేది ఉండడం వల్ల మనం పెట్టుకుంటే ఎక్కడైనా పడిపోతాయని భయపడుతూ ఉంటాము. మనం ఎంత టైట్ చేసినా సరే అవి టైట్ అవ్వకుండా లూజ్గానే ఉంటాయి. అలాంటప్పుడు మనం కొత్త దిమ్మె కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది మనకి దిమ్మ ఏదైతే పార్ట్ ఉంటుంది కదా పైన పార్ట్, దానికి అప్లై చేసి ఒక 30 సెకండ్స్ అలానే వదిలేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిపోయిన తర్వాత మనము కమ్మకి కనుక ఫిక్స్ చేసాము అనుకోండి, మన నెయిల్ పాలిష్ అనేది పెట్టడం వల్ల ఆ దిమ్మె అనేది టైట్ అయిపోతుంది. సో మనం తర్వాత ఇయర్ రింగ్కి పెట్టుకున్నా సరే ఆ దిమ్మె అనేది గట్టిగా స్టిఫ్ అయిపోతుంది. సో దీనివల్ల లూజ్ అనేది ఏం లేకుండా కరెక్ట్ మనకి కమ్మకి అనేది ఫిక్స్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఎక్కడైనా పోతుందనే టెన్షన్ ఉండదు, భయం కూడా ఉండదు. ఈ నెయిల్ పాలిష్ అనేది ఏదైతే లూజ్గా ఉందో ఆ ప్లేస్లో ఇది అడ్జస్ట్ అయిపోతుంది. సో మనం కమ్మలు పెట్టుకున్నా కూడా ఎక్కడ పోతాయనే టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే సాంబార్ కానీ కర్రీ చేయడానికి కానీ ఇలా ములక్కాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ఈ ములక్కాయలు అనేది నెక్స్ట్ వచ్చేది సమ్మర్ అనే కాకుండా మనం ఏ సీజన్లో తెచ్చినా సరే ఒక 1 or 2 డేస్ బయట ఉన్నాయనుకోండి ఎండిపోతాయి. మనం నీట్గా నేను వీడియోలో చూపించినట్టుగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, మనకి 10-15 డేస్ ఉన్నా సరే ములక్కాయలు అనేది పాడవకుండా ఉంటాయి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత వాటికి ఏదైతే ఎడ్జెస్కి నారలు అనేది ఉంటాయి కదా, నేను వీడియోలో చూపించినట్టుగా ఈ నారలన్నీ తీసేసి స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 week or 10 days ఉన్నా సరే మనకి వలిపోకుండా ఉంటాయి. ఒకవేళ మనకు కొంచెం వలిపోయినట్టు అనిపించినా కూడా అందులో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అనేది వేసి ఒక 5 minutes అలానే వదిలేయండి. మనకి ములక్కాడలు అనేది నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల మన ములక్కాడలు అనేది 10 నుండి 15 రోజులైనా సరే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా పిల్లల నెయిల్స్ కట్ చేయడానికైనా మనం నెయిల్స్ కట్ చేసుకోవడానికైనా ఇలాంటి నెయిల్ కట్టర్స్ అయితే వాడతాము. కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ నెయిల్ కట్టర్స్ అనేది మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. సో దీనివల్ల మనం ఎప్పుడైనా సరే నెయిల్స్ కట్ చేసుకోవాలి అన్నా కూడా అంత ఈజీగా కట్ అవ్వవు. దాన్ని పక్కన పెట్టేసి మనం కొత్త నెయిల్ కట్టర్ అయితే కొంటూ ఉంటాము. అలా కొనాల్సిన పని లేకుండా వీడియోలో చూపించినట్టుగా ఒక ట్యాబ్లెట్ షీట్ తీసుకొని మీరు పైనకు కిందికి కనుక ఇలా అన్నారు అనుకోండి, మనకి నెయిల్ కట్టర్ అనేది ఈజీగా షార్ప్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం నెయిల్స్ కట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈజీగా కట్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మార్నింగే చాలామందికి వాటర్ హనీ తాగే అలవాటు అయితే ఉంటుంది. మనం బయట నుండి తీసుకొచ్చిన హనీ అది ప్యూరో కల్తీనో మనకు అంత ఈజీగా అర్థం కాదు. మేము రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఒరిజినల్ హనీని అయితే తీసుకొచ్చాము. అది ఒరిజినలా లేకుంటే ఫేకా అని ఈ విధంగానైతే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, మనం ఎప్పుడైనా షాప్లో తీసుకొచ్చిన హనీనైనా కూడా ఈ విధంగానైతే టెస్ట్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఇలా హనీని అయితే వేసుకోండి. తర్వాత అందులో మనం కొన్ని వాటర్ అనేది వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ప్లేట్ని అటు ఇటు కనుక మూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే వాటర్ కలర్ అనేది మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యాయి అనుకోండి, అది కల్తీ అని. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా తేనె అనేది ఎటు పోకుండా వాటర్లో కలవకుండా ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ హనీ అని అర్థం. ఎప్పుడైనా సరే తేనె అనేది గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటే ఒరిజినల్ తేనె అని అర్థం అది. నెక్స్ట్ టిప్, పిల్లల యూనిఫామ్స్ పైన కానీ ఎప్పుడైనా సరే పిల్లల డ్రెస్సెస్ పైన కానీ ఇలా ఇంకు మరకలు కానీ పెన్ను గీతలు కానీ పడ్డాయి అనుకోండి, ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి. మనం సబ్బు సర్ఫు లిక్విడ్ ఏది పెట్టాల్సిన పని అయితే లేదు. జస్ట్ మనకి 1 minute క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో శానిటైజర్ ఉంటుంది కదా, ఆ శానిటైజర్ అనేది స్ప్రే చేసి జస్ట్ ఒక 5 minutes అలానే వదిలేయాలి. 5 minutes తర్వాత మనం యూజ్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి పెన్ను మరకలు కానీ ఇంకు మరకలు కానీ చాలా ఈజీగానైతే పోతాయి. జస్ట్ ఇలా మనం టూత్ బ్రష్తో రబ్ చేసినప్పుడే దానిపైన ఉండే ఇంకు మరకలు అన్నీ కూడా పోతాయి.
పోతాయి. సో మళ్ళీ మనం లిక్విడ్ పౌడర్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే మనం మరకలు అనేది క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసామనుకోండి మరకపడ్డ ప్లేస్ కూడా మనకి ఏర్పడదు. చాలా నీట్గానైతే మరకలన్నీ కూడా పోతాయి. జస్ట్ శానిటైజర్తో కానీ డెటాల్ ఉన్నా సరే డెటాల్తో స్ప్రే చేసినా సరే ఈ మరకలు అనేది చాలా ఈజీగానైతే పోతాయి. మనకి వైట్ షర్ట్స్ పైన కానీ పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదా, వైట్ డ్రెస్సెస్, వాటిపైన ఇలా కనుక మరకలు పడ్డాయి అనుకోండి చాలా ఈజీగానైతే క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ ఇదైతే ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతిరోజు బాత్రూమ్ క్లీన్ చేసినా సరే అది కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది, మరకలు అనేది కూడా పోవు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఇలా యూజ్ చేయని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేది ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ అనేది ఒకటి తీసి దానిపైన కవర్ అనేది తీసేసేయాలి. తర్వాత ఇలా స్పోర్క్ని అనేది వెయిట్ చేసి దానిపైన చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి. కొంచెం స్టవ్ పైన పెట్టి ఇలా స్పోర్క్ని హీట్ చేసామనుకోండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఈజీగా హోల్స్ అనేది అయిపోతాయి. తర్వాత మనం ఇంట్లో సోప్ యూజ్ చేసిన తర్వాత లాస్ట్కి ఇలా చిన్న చిన్న పీసెస్ అనేది మిగిలిపోతాయి కదా, వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి అలా పడేయకుండా ఈ పీసెస్ అన్నీ కూడా ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం నాప్థలిన్ పౌడర్ ఉంటుంది కదా, నాప్థలిన్ ట్యాబ్లెట్స్ అనేది మనకి డిమార్ట్లో కానీ ఏ స్టోర్లోనైనా దొరుకుతాయి. దీన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా పౌడర్ లాగా చేసుకొని ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం రా సాల్ట్ ఉంటుంది కదా, ఆ రా సాల్ట్ అనేది కూడా ఇందులో వేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి వాష్రూమ్ ఏదైతే ఫ్లష్ ఉంటుంది కదా ఆ ఫ్లష్లో కనుక ఈ వాటర్ బాటిల్ని రివర్స్లో కనుక పెట్టామో అనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి నురుగు అనేది వస్తుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనం ఎవ్రీ 1 వీక్ 10 డేస్కి ఒకసారికి సోప్ పీసెస్ అనేది ఇందులో వేసి కనుక పెట్టామో అనుకోండి మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కనుక చేంజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు ఫ్లష్ అయినా వాష్రూమ్ అయినా సరే చాలా నీట్గానైతే ఉంటుంది. మనం ప్రతిసారి రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా మనము 2 వాటర్ బాటిల్ కానీ అలాగే సోప్ పీసెస్ కానీ 2 కూడా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా కనుక యూజ్ చేసుకున్నారు అనుకోండి ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్ అనేది చాలా నీట్గానైతే అవుతుంది. నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చెత్తని క్లీన్ చేయడానికి వన్స్ మనం చెత్తను ఊడ్చిన తర్వాత ఎత్తడానికి ఇలాంటి చెత్త చాటని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల చెత్తలు అయితే ఇంట్లో ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం తడి చెత్త ఎత్తామో అనుకోండి అందులో డైరెక్ట్గా మనకి చెత్త చాటకి అంత డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. మనం ప్రతిసారి కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. మనం అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా దానికి కనుక వేసామో అనుకోండి దానివల్ల మనకి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. జస్ట్ మనం ఆ క్యారీ బ్యాగ్ కనుక రిమూవ్ చేసి చెత్త చాటని నార్మల్గా పెట్టేసాము అనుకోండి రోజు క్లీన్ చేసే బాధ అయితే తప్పుతుంది. నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే మన మొబైల్ మిస్ అయ్యి వాటర్లో పడిపోయిన వాటర్ ఫోన్ పైన పడ్డ వర్షంలో తడిచినప్పుడు ఫోన్ కూడా కొన్నిసార్లు అయితే తడిచిపోతుంది కదా. అలాంటప్పుడు ఫోన్ పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీన్గా వాటర్ అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఒక రోజు నైట్ అంతా కూడా ఇలా ఒక బౌల్లో బియ్యంని వేసి ఆ బియ్యం మధ్యలో కనుక ఈ ఫోన్ని పెట్టేసి నైట్ మొత్తం వదిలేసి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి బియ్యంలో ఉండే తేమ అనేది వాటర్ని అంతా కూడా పీల్చేస్తుంది. సో దానివల్ల మనకి మొబైల్ అనేది పాడవకుండా ఉంటుంది. మనం షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా బియ్యంలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఈజీగా అందులో ఉండే వాటర్ అన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇంట్లో ఆలు కర్రీస్ కానీ పిల్లలకి పొటాటో చిప్స్ కానీ చేస్తూ ఉంటాం కదా. మనం ఒకేసారి 1-2 కేజీలు తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు అవి మొలక అనేది ఎత్తుతాయి, మొలకలు అనేది వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఏంటి అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. అలా కలర్ చేంజ్ అవ్వకుండా మొలకలు రాకుండా ఉండాలి అంటే అందులో జస్ట్ ఏంటంటే యాపిల్ ఉంటే యాపిల్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ యాపిల్ అవైలబుల్గా లేదు అనుకోండి ఒక 2-3 వెల్లుల్లిపాయలు అందులో కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మొలకలు అనేది ఎత్తవు, అలాగే పాడవకుండా ఉంటాయి, మెత్తబడ ఉంటాయి, గ్రీన్ కలర్ కూడా కావు. ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులున్నా ఆలుగడ్డ అనేది మెత్తబడకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాం. లైక్ అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఆ స్మెల్ వల్ల రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టినా సరే ఫ్రిడ్జ్లో పాడైపోతాయి. మనకు అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ప్రతిసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనం నైట్ పడుకునే ముందు ఒక బౌల్లో కొన్ని ఆవాలు అనేది వేసి అందులో వాటర్ అనేది వేసుకొని ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ ఆవాలు అనేది పీల్చేస్తాయి. సో దానివల్ల ఫ్రిడ్జ్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. మనం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా వీక్లీ వన్స్ కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో